హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే జాబ్ సెర్చింగ్‌లో ఉన్నారో వాళ్ళ కోసం హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో కొన్ని కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ వారం ఆల్మోస్ట్ మనకి 10 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో ఒక కంపెనీలో అయితే మనకి ఫ్రీగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఫ్రీగానే ప్లేస్‌మెంట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. నేను ఈ వీడియోలో ఒక 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో వీడియో కూడా రెడీ చేస్తున్నాను. దాంట్లో రిమైనింగ్ కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అలాగే ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది, అలాగే ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను కాబట్టి, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయినా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ కంపెనీస్‌లో మనకి ఫస్ట్ కంపెనీ చూసుకుంటే మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మైత్రి డ్రగ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి డాక్టర్ డిఆర్ఎల్ అంటారు కదా! ఆ కంపెనీలో కూడా మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకుంటున్నారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఈ 4 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మనకి ప్లేస్‌మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అంటే మనకి ఒక బ్యాచ్‌కి 30 మెంబర్స్‌ని తీసుకొని ఆ బ్యాచ్ రన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బయోలాజికల్ ఈస్ కంపెనీకి సంబంధించి వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగానే. సో, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అవన్నీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. ఎవరైతే స్టూడెంట్స్ బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని కంప్లీట్ చేశారో ఆళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిప్లొమాలో కెమికల్ ఇంజినీరింగ్ లేదా బీటెక్‌లో కూడా కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా మనకి సెలెక్ట్ చేసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరందరూ కూడా ఈ ట్రైనింగ్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకొచ్చేసి ఏజ్ లిమిట్ ఏం అడుగుతున్నారంటే 20-25 ఇయర్స్ మధ్యలో పాస్‌ఔట్ అయితే 20-25 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ లిమిట్ ఉండాలి. పాస్‌ఔట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని రి తీసుకొని ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్‌లో మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మషిన్ ఆపరేటర్ అనే సెక్షన్‌లో అయితే మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీస్‌లో జాబ్స్ అనేవి పెట్టించడం అయితే జరుగుతుంది. ఫార్ములేషన్ యూనిట్స్ అనమాట. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫార్ములేషన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ట్రైనింగ్ ఇచ్చి ఈ జాబ్స్ అయితే పెట్టిస్తున్నారు మనకి. ఇక్కడకొచ్చేసి ఏ కంపెనీస్‌లో జాబ్ పెట్టించే అవకాశం ఉంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి ఫ్రెండ్స్. బయోలాజికల్, ఎంఎస్ఎన్, అరబిందో, హెట్రో, సిప్లా, బయోకాన్, నాట్కో, గ్లాండ్ ఫార్మా ఇలా డిఫరెంట్ కంపెనీస్ అన్నిట్లో కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్స్ అనేవి పెట్టించడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని కంపెనీస్‌వి. డాక్టర్ రెడ్డీస్, బయోలాజికల్, సువెన్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, అలాగే నాట్కో ఫార్మా, అరబిందో, హెట్రో, బయోకాన్, గ్రాన్యూల్స్ ఇండియా, కోహెడ్స్ లైఫ్ సైన్స్, దివీస్, సిప్లా, ఆరిజిన్ లైఫ్ సైన్స్, అలాగే సేక్మెట్ అని చెప్పి కొన్ని 15 కంపెనీస్ వరకు మనకి నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికంటే ఎక్కువ కూడా కంపెనీస్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మీకు జాబ్స్ అయితే పెట్టిస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ సీట్స్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా సీట్ బుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ 30 పొజిషన్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 30 ఫిల్ అయిపోయాయంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే బ్యాచ్‌లో మీకు జాయిన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్రొవైడ్ చేసే దాని గురించి ఇన్ఫర్మేషన్. బయోలాజికల్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ సైడ్ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రీగా. ఇక్కడ అకామిడేషన్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అన్న దాని గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ నంబర్‌కి ఏదైతే ఉందో ఈ నంబర్‌కి కాల్ చేసి క్లియర్‌గా తెలుసుకొని ఆ తర్వాతనే జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ నంబర్ వచ్చేసి
9493393797 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్‌కి కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్‌కి వెళ్ళండి. లొకేషన్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుంది అని చెప్పి చూసుకుంటే అంటే బయాలజికల్లీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, బస్తీ దవాఖానా బొల్లారం దగ్గర రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. హైదరాబాద్‌లోనే మనకి ట్రైనింగ్ సెంటర్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ గూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. ఇక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో వచ్చేసి మనకి 13థ్ అలాగే 13థ్ ఇంకా 20థ్ ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అందరూ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ లేదా ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 20థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. సాటర్‌డే రోజు ఎంఎస్సీ ఇంకా బీఎస్సీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి అనుకోకండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు గాని, ఈ మైత్రి డ్రగ్స్‌కి సంబంధించిన కంపెనీస్ వాళ్ళు గాని, ఇక్కడ నోటిఫికేషన్‌లోనే మనకి మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేస్తారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో మెథడ్ వాలిడేషన్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మెథడ్ వాలిడేషన్ అనే సెక్షన్‌లో. ఇక్కడొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 2-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 13థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఎవరైతే క్యూసీలో మెథడ్ వాలిడేషన్ అనే సెక్షన్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీలో మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికొచ్చేసి మన క్వాలిఫికేషన్ ఎంఎస్సీ, బీఎస్సీ ఈ రెండిట్లో ఎవరైతే మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో ఎంఎస్సీ గాని, బీఎస్సీ గాని ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకండి. మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి ఇంటర్వ్యూ డేట్ 13థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. అది కూడా చూసుకోండి. ఇంకా వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మనకు ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండలం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద ఈ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. లొకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. అక్కడ దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్ మ్యాప్‌లో కూడా మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బొంతపల్లి విలేజ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీకు ఒకవేళ హ్మ్. లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను దానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇవి ఈ మైత్రి డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి డాక్టర్ రెడ్డిస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి 12థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అన్నీ గూడా. ఇక్కడొచ్చేసి మనకి బైపీసీ ఇంకా ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే బైపీసీ గాని, ఎంపీసీ గాని పాస్ అవుట్ అయ్యారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-20 ఇయర్స్ మధ్యలో ఉండాలి. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 60%తో మీరు పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎస్ఎస్‌సిలో. ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు. నో ఎడ్యుకేషన్ గ్యాప్, నో కంపార్ట్మెంటల్ పాస్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి చూసుకోండి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటే మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. సాలరీ వచ్చేసి మనకి 2,00,000 పర్ యానమ్ అయితే సాలరీ పే చేస్తున్నారు. ఫ్రీగా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ ఇంకా క్యాంటీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సబ్సిడైజ్డ్ ట్రావెలింగ్ అంటే మీకు ట్రాన్స్‌పోర్టేషన్‌కి బస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్కడ సబ్సిడైజ్డ్ కాస్త అమౌంట్ అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడొచ్చేసి మనకు రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 12థ్ డిసెంబర్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి. లొకేషన్ వచ్చేసి గాజువాక
లో ఈ గాజువాక అనే సిటీ ఎక్కడైతే ఉందో ఆ సిటీలో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి టీఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, శ్రీనగర్, గాజువాక అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఏదైతే కాలేజ్ ఉందో టీఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఆ కాలేజ్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో నుండి నియర్ బై ఎవరైతే గాజువాకకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు మంచి అవకాశం ఉంది. ఈ డాక్టర్ రెడ్డిస్ కంపెనీలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే 2,00,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్‌కి కూడా సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంటర్మీడియేట్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మీకు ఇంకా ఫర్దర్‌గా డిగ్రీ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి డిగ్రీ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇంజినీరింగ్ డిప్లొమా చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అవకాశం కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దాంతో పాటు 2 ఇయర్స్ పాటు మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మంచి అవకాశం ఉంది. మీరు జాబ్ చేస్తూ హాస్టల్‌లో ఉండి డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18-20 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మనకి మెన్షన్ చేశారు కాబట్టి అవన్నీ కండిషన్స్ ఓకే అనుకుంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. మీకు మీ దగ్గర ఉన్న ఎస్ఎస్‌సి అలాగే ఇంటర్మీడియేట్ ఈ మెమోస్ కావాలి. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతో పాటు ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని దాంతో పాటు అడ్రస్ ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఈ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా అడగడం అయితే జరుగుతుంది. వైట్ రేషన్ కార్డ్ ఉంటే వైట్ రేషన్ కార్డ్ తీసుకెళ్ళండి. లేదంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇది ఈ డాక్టర్ రెడ్డిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్‌లో మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. నాకు కాస్త ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. న్యూలాండ్ అనే కంపెనీ ఏదైతే ఉందో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 14థ్ డిసెంబర్ రోజు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడొచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అలాగే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియేట్ ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎంపీసీ లేదా బైపీసీ పాస్ అవుట్ అయ్యి ఉండాలి మీరు. లేదంటే బీఎస్సీ మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నా గూడా మీకు గూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. పర్సూయింగ్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. మీకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి ఎవరైతే ఎంపీసీ గాని, బైపీసీ గాని పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి 21లో గాని 21-25 మధ్యలో అయితే పాస్ అవుట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అంటే 21, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-23 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. బేసిక్ అండర్‌స్టాండింగ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. మీకు ఇక్కడ కూడా సాలరీ వచ్చేసి 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే పే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద. హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇక్కడ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే డాక్టర్ రెడ్డిస్ కంపెనీ సపోర్ట్ చేస్తుందో అలాగే ఇక్కడ మనకి న్యూలాండ్ కంపెనీ వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్‌కి సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ ఎవరైతే పాస్ అవుట్ అయ్యున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. బీఎస్సీ కంటిన్యూ చేస్తూ మీరు జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు బీఎస్సీ చేస్తున్న క్యాండిడేట్స్‌కి హైయర్ ఎడ్యుకేషన్ ఏమీ ఉండదు. మీరు పీజీ చేసుకోవాలనుకుంటే మీరు సెపరేట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఏమి దానికి సపోర్ట్ చేయదు. అలాగే ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 14థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకు. లొకేషన్ వచ్చేసి ఫార్మర్ జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగ్యరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది చింతల్ దగ్గర. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్మీడియేట్ అలాగే 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. దాంతో పాటు ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, అలాగే 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ ఇంకా ఫాదర్‌ది ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ కూడా అడగడం అయితే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. చింతల దగ్గర మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. న్యూలాండ్ కంపెనీలో రిక్రూట్ చేసుకోవడం కోసం.
ఇక్కడ కూడా మనకి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనే వేకెన్సీ అయితే ఖాళీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ మీద జాయిన్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉంటాయి. ప్రొడక్షన్‌లోనే రిక్రూట్ అయితే చేసుకుంటారు. డాక్టర్ రెడ్డిస్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో కూడా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్ చేసుకుంటారు. అలాగే న్యూలాండ్ కంపెనీలో కూడా మనకి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద జాబ్ చేసే అవకాశం ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవి ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.